హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో ఇక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో నిజంగానే రోజు రోజుకి వాళ్ళ మధ్య కపుల్స్ మధ్య మనస్పర్ధలు తగ్గుతూ వస్తున్నాయి, అలాగే కొంతమందికి పెరుగుతూ వస్తున్నాయి. బట్ ఈరోజు విశేషం ఏంటంటే నటరాజ్ మాస్టర్ హరీష్ గారు ఇద్దరు కలిసిపోవడం. నటరాజ్ మాస్టరే ఒక అడుగు కొద్దిగా దిగి ఫస్ట్ సారీ హరీష్ గారికి చెప్పడం జరిగింది. బట్ ఇక హరీష్ గారు అలాగే వాళ్ళ వైఫ్ కూడా మా వల్ల కూడా కొద్దిగా మిస్టేక్ అయింది కాబట్టి ఓకే సారీ అని చెప్పి ఒకరిని ఒకరు అంటే అక్కడ ఏమైంది, హరీష్ గారు ఆ మాట అన్నది నీతూ గారిని అయితే చూసి అనలేదు. ఆ పోజ్ ఏదైతే ఉందో ఆ యోగా పోజు సో జస్ట్ ఫన్ కోసమే చెప్పారని వీళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక హరీష్ గారు కూడా నేను ఆడవాళ్ళతో ఎప్పుడు అసభ్యంగా నేను కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వను, సో నాది ఆ ఉద్దేశమే అని చెప్పేసి ఆయన చెప్పడం, అలాగే వాళ్ళ వైఫ్ కూడా ఆ యొక్క కాన్వర్సేషన్స్లో నేను కూడా ఏదైనా మాట్లాడుంటే సారీ అని ఇద్దరికిద్దరు చెప్పుకొని అందరూ హగ్స్ ఇచ్చుకోవడం నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, బట్ వాటిని సార్ట్ అవుట్ చేసుకున్నప్పుడే మళ్ళీ మనం కలవగలం. లేదు అనుకుంటే అది కాస్త దూరం ఎక్కువైపోతూనే ఉంటుంది, ఏ రిలేషన్షిప్లో అయినా ఏ ఫ్రెండ్షిప్లో అయినా. సో అలా ఈరోజు ఒక మంచి పని అయితే జరిగింది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హై ఆన్ లవ్ ఈరోజు ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది. ఇది థర్డ్ టాస్క్ అనుకోండి. లాస్ట్ టైం వచ్చేసి కుకింగ్ టాస్క్ జరిగింది కదా, దాంట్లో కొన్ని పాయింట్స్ అయితే వచ్చేసాయి. అలాగే ఇక 10 మంది జంటలకి ఒక గేమ్ పెట్టడం జరిగింది. దాంట్లో 5గురు వచ్చేసి గెలిచారు, 5గురు ఓడిపోయారు. సో ఇక నెక్స్ట్ ఈ 5గురికి ఈరోజు ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. దీంట్లో కూడా ఒక అడ్వాంటేజ్ అయితే ఏంటంటే నూకరాజు వాళ్ళకి ఎవరినైనా స్వాప్ చేసే అవకాశం మీకు ఇస్తున్నాను, నువ్వు ఎవరినైనా స్వాప్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. అంటే అక్కడ లీస్ట్లో ఉన్నటువంటి బాటంలో ఉన్నటువంటి లాస్ట్ టైం ఓడిపోయిన వాళ్ళల్లో నుంచి ఒకరిని తీసుకురావచ్చు. అలాగే ఇక్కడ ఎక్కువ పాయింట్స్ ఎవరికైనా ఉన్నాయి అనుకుంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టచ్చు అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళైతే మేము స్వాప్ చేయము, ఎందుకంటే అందరూ కష్టపడే వచ్చారు కాబట్టి సో మేము స్వాప్ చేయమని వాళ్ళైతే చెప్పేశారు. ఇంకా కొంతమంది ఏంటంటే శాంట్రా మహేష్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని తీసుకొని ఉంటే బాగుండేది, మాకు 0 పాయింట్స్ ఉన్నాయి కదా, సో కాబట్టి అంటే 5 పాయింట్సే ఉన్నాయి మన కుకింగ్లో, ఇక మొన్న టాస్క్ కూడా మేము ఓడిపోయాం కాబట్టి మేబీ మాకు ఒక ఛాన్స్ వచ్చుండేదేమో వాళ్ళు తీసుకొని ఉంటే అని వీళ్ళు అనుకున్నారు. అలాగే అంజలి పవన్ వాళ్ళు కూడా మేబీ ఇంకెవరికైనా వాళ్ళు ఛాన్స్ ఇచ్చినుంటే బాగుండేది కదా, ఎందుకంటే హై పాయింట్స్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే లోలో ఉన్న వాళ్ళు అసలు పాయింట్సే లేకుండా ఉన్నారు కదా, కాకపోతే బ్యాలెన్స్ అయింటదని వాళ్ళ అభిప్రాయం చెప్పారు. బట్ వీళ్ళైతే ఎవరు కష్టం వాళ్ళదే కాబట్టి ఎవరిని వాళ్ళే ఆ పొజిషన్లోనే ఉండాలి అన్నట్టుగా డెసిషన్ తీసుకున్నారు. ఓకే మంచిదే. ఇక ఈ 5 జంటలు ఎవరంటే జాను బాను, అలాగే శివ్ ప్రియాంక, మన నూకరాజు ఆసియా, అలాగే బిటు అండ్ సంధ్య, నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి. ఈ 5 జోడీలు మనకు గెలిచారు కాబట్టి టాస్క్లో ఇక ఈ 5 జోడీలకి వాళ్ళ హస్బెండ్స్ గురించి కానీ వాళ్ళ వైఫ్ గురించి కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాళ్ళ షూ సైజ్ ఎంత, లేదంటే వాళ్ళ హైట్ ఎంత, ఫస్ట్ వాళ్ళ హైట్ ఎంత అని అడిగారు. ఇక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పేశారు అనమాట. అక్కడ ఫస్ట్ ప్రియాంక శివ్ అయితే బాగానే ఆడుతున్నారు ఫస్ట్ నుంచి కూడా. సో నూకరాజు శివ్ ప్రియాంక బాగా ఆడుతున్నారు. సో వసంతి వాళ్ళు ఫస్ట్ 3 క్వశ్చన్స్ కూడా పోయాయి వాళ్ళకి. మిగిలిన వాళ్ళు ఇక భాను జాను వాళ్ళు కూడా ఫస్ట్ క్వశ్చన్ అయితే పోయింది. ఇక అలా ఉంటున్న వాళ్ళు థర్డ్ క్వశ్చన్ నుంచి వసంతి అండ్ మన కళ్యాణ్ వచ్చేసి ఇంకా చక్కగా ఆడడం స్టార్ట్ చేశారు. మొత్తానికి ఫస్ట్ అక్కడ ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఒక్కొక్క దానికి సమాధానం చెప్తే ఇద్దరు చెప్పిన సమాధానం రైట్ అయితే ఒక స్టెప్ ఎక్కుతూ ఉంటారు అనమాట. వెనకాల ఒక నిచ్చెన లాంటిది ఉంటుంది, దాని మీద ఎక్కుతూ పోతే లాస్ట్ పైన హై ఆన్ లవ్ అని ఉంటుంది. సో అక్కడికి ఎవరైతే ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళకి ఏంటంటే అక్కడ చక్కగా ఒక ఫ్లవర్స్ అన్నీ ఫ్లాష్ లాగా అయ్యి సో చాలా చక్కగా పెద్దగా ఐ లవ్ యూ అని వాళ్ళ వైఫ్స్కి వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక మంచి రొమాంటిక్ సర్ప్రైజ్ డిన్నర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక ఫస్ట్ వాసంతి వాళ్ళైతే రావడం జరిగింది. నిజంగా వాళ్ళిద్దరికి చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే కళ్యాణ్ అంత ఎక్స్ప్రెసివ్ కాదు. షో ఫస్ట్ నుంచి చూస్తుంటే తను కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడు ఏంటని నాకు అనిపిస్తూ వచ్చింది. బట్ తనని చూస్తే అర్థమైంది తను అలాగే ఉన్నాడు. సో ఎక్కడ ఓవర్ రియాక్ట్ అవ్వడు, ఎక్కడ కూడా
కామన్ కంపోజ్డ్‌గానే పోతున్నట్టు నాకైతే ప్రస్తుతానికి అనిపించింది. ఎందుకంటే తను ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. అందరిలాగా పట్టుకొని తిరగడము, తనతోనే ఉండిపోవడం అట్లా కాకుండా తను నార్మల్‌గానే అందరితో ఎక్కువ మాట్లాడుతుంటాడు కదా! ఇక్కడ కూడా అట్లాగే మాట్లాడుతూ పోతున్నాడు. బట్ తన వైఫ్ కోసం ఏదైనా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాడనమాట. అలా వీళ్ళు ఫస్ట్ వచ్చారు. ఇక సెకండ్ వచ్చేసి నూకరాజు వాళ్ళైతే వచ్చేసారు. ఇక థర్డ్ వచ్చేసి బ్రిట్టు అండ్ సంధ్య వీళ్ళు కూడా వచ్చేసారు. సారీ, సెకండ్ బ్రిట్టు వాళ్ళొచ్చారు. థర్డ్ నూకరాజు వాళ్ళొచ్చేసారు. ఇక ఫోర్త్ వచ్చేసి శివ్ ప్రియాంకకి ఏమైందో తెలీదు గానీ, తను ఆ యొక్క లవ్ డేట్‌ని ప్రపోజ్ చేసిన డేట్‌ని ప్రియా మర్చిపోయింది ప్రియాంక. ఇక శివ్‌కి భలే కోపం వచ్చేసింది. నార్మల్‌గా శివ్ చాలా కూల్‌గా ఉంటాడనుకున్నాం. బట్ శివ్ కూడా చాలా కోపం ఎక్కువ ఈ షోలోనే నాకైతే అర్థమైంది. సో, ఇక గట్టి గట్టిగా అరిచేస్తున్నాడు. "ఏంటి నువ్వు అది మర్చిపోయావా? ఎలా మర్చిపోయావు? మనం గెలిచుండే వాళ్ళం కదా!" అని చెప్పి కొద్దిగా ఓవర్ రియాక్ట్ అయితే అయిపోయాడు. ప్రియాంక మాత్రం చాలా కామ్‌గా ఉంది. ఎందుకో తను నార్మల్‌గా ఇలా ఉండదు. కానీ ఈ షోలో ఎందుకో తను కొద్దిగా చాలా కామ్ డౌన్‌గా అయిపోయినట్టు నాకైతే అనిపించింది. ఇక చివరికి జాను, బాను వీళ్ళిద్దరికీ సేమ్ పాయింట్సే వచ్చేసాయి. 15, 15 పాయింట్స్. ఇక ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 25 పాయింట్స్ కదా! ఇక లీడర్ బోర్డ్‌లో అందరివి కూడా తారుమార్, తక్కరమార్ అన్నట్టు ఆ మార్క్స్, ఈ మార్క్స్ యాడ్ అయ్యేసరికి ఇక ఫస్ట్ వచ్చేసరికి మన వాసంతి వాళ్ళైతే ఫస్ట్ వచ్చేసారు. ఇక లాస్ట్ టైం వాళ్ళు 20 ఎంతో తెచ్చుకున్నారు. ఈసారి 25 వచ్చేసాయి కాబట్టి 45 అయితే వీళ్ళు హైయెస్ట్‌లో ఉన్నారు. లీస్ట్‌లో మహేష్ అండ్ శాంట్రానే ఉన్నారు. లాస్ట్ టైము వీళ్ళే లీస్ట్‌లో ఉన్నారు. ఈసారి కూడా వీళ్ళే లీస్ట్‌లోనే ఉండిపోయారు. ఇక అంతటితో అది అయిపోయింది. తర్వాత వీళ్ళకి రొమాంటిక్ డిన్నర్ ఒకటి అరేంజ్ చేశారు. వీళ్ళ యానివర్సరీ రోజే ఆ డిన్నర్‌ది కూడా రావడం నిజంగా విశేషంగా అనిపించింది. ఇక చక్కగా రెడీ అయిపోయి అక్కడ వాళ్ళు చక్కగా ఆ డాన్సెస్, ఆ ప్రపోజల్స్ చేసేసుకున్నారు. ఇక ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వీడియో కాల్‌లో మాట్లాడడం అనేది నిజంగా చాలా బాగా అనిపించి చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. ఇక కళ్యాణ్ కూడా ఏడుస్తూ నిజంగా నేనెప్పుడు తనకేమీ చేయలేదు. తను నన్నేమీ అడగలేదు. కానీ ఇటువంటిది మంచిగా అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని లవ్ గురువుకైతే థ్యాంక్స్ చెప్పేసుకున్నారు. ఇలాగా లీడర్ బోర్డ్‌లో కళ్యాణ్ వాళ్ళు హైలో ఉన్నారు. మహేష్ వాళ్ళు లీస్ట్‌లో ఉండిపోయారు. ఇక దాని తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత కొన్ని డిస్కషన్స్ శివప్రియ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఎందుకు అరుస్తున్నావు? పర్వాలేదు ఓడిపోయినా వాటిని తీసుకోవాలని చెప్పి ప్రియాంక చెప్తూ ఉంది. అది కాదు పరి అని చెప్పి ఇతనేమో అంటూ ఉన్నాడు. ఇక అలా జరిగింది. ఇక మన సోనియా వాళ్ళైతే కూర్చొని కాసేపు ముచ్చట్లాడుకుంటున్నారు. మనం అసలు గెలుస్తామా లేదా అని కాస్త నవ్వుకుంటూ ఉన్నారు. దాని తర్వాత అంజలి వాళ్ళతో చేరి వీళ్ళు కూడా కొద్దిగా గాసిప్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అందరి గురించి కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నటరాజ్ మాస్టర్ వాళ్ళైతే క్షమాపణ చెప్పుకొని అందరూ కలిసిపోయారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మహేష్ అండ్ శాంట్రా వీళ్ళు కూడా కొద్దిగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.